ర- రాంబాబు ఏబీవీపీ సంబంధించినటువంటి ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర బాధ్యతలు చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం స్టూడెంట్ ఇష్యూస్ పైన చాలా పెద్ద ఎత్తున వారు పోరాటం చేస్తున్నారు. సో ఏబీవీపీలో చాలా కీలకమైనటువంటి పదవులు ఉన్నారు. సో రాంబాబు, ప్రస్తుతం రీసెంట్ గా విద్యార్థులకు సంబంధించిన అంశం ఏది ఫీజు రింబర్స్మెంట్ సంబంధించిన అంశం ఏదైతే ఉందో దానిపైన ప్రభుత్వం చాలా కొర్రీలు పెడతా ఉంది. ఏది ఫీజు రింబర్స్మెంట్ ఏదైతుందో మేము డైరెక్ట్ స్టూడెంట్ అకౌంట్లకి ఇస్తాము, అది 1 వీక్ 10 days లోపు కట్టకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద మేము మళ్ళీ బ్యాక్ తీసుకుంటామని చెప్పేసి ఒక కఠినమైన నిబంధనలు పెడుతున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే ఫీజు రింబర్స్మెంట్ వల్ల చాలా మంది లక్షలాది మంది విద్యార్థులు ఆ ప్రభుత్వం కడతానే దాంతో అపోహ పాపం వాళ్ళు కట్టలేక సర్టిఫికేట్లు కోర్స్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు సర్టిఫికేట్లు తీసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో దీనిలో ఏబీపీ యొక్క ప్రధానమైనటువంటి మీ ఏం చేయబోతున్నారు ఈ అంశాల పట్ల? నమస్తే అన్న, రాంబాబు ఏబీపీ స్టేట్ సెక్రటరీ. రేవంత్ రెడ్డికి ఎందుకో పేద పిల్లలు చదువుకోవడం ఇష్టం లేదనిపిస్తున్నది. ఎందుకంటే ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పిండు, ఏమని చెప్పిండంటే ఈ కేసీఆర్ ప్రభుత్వము పేద పిల్లలు చదువుకునేటువంటి ఫీ రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్ర చేస్తున్నది, బకాయిలను ఉంచింది, ఇక్కడ పెండింగ్ లో పెట్టింది, వాళ్ళకి ఇవ్వకుండా చూస్తున్నది, పేద పిల్లలు సర్టిఫికెట్లు తీసుకోలేని స్థితిలో ఉన్నారని చెప్పి ఆయన అప్పుడు ఎన్నికల ప్రచారం లోపల స్టూడెంట్స్ సంబంధించి ఒక సభ, రైతులకు సంబంధించి ఒక, ఇట్లా అన్ని సభలు పెట్టేసి ఈయన చెప్తే నమ్మరేమో అని చెప్పి వాళ్ళ అధినాయకత్వం ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీని, తర్వాత ప్రియాంక గాంధీని తీసుకొచ్చి చెప్పించిన తర్వాత అందరు నమ్మి ఓట్లేసిళ్ళు. వాళ్ళ ప్రభుత్వం వచ్చింది ఇప్పటికి 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలకు వెళ్ళిపోతున్నది. స్వయంగా ఆయనే విద్యాశాఖ మంత్రి ఉన్నారు. ఇప్పుడు పేద పిల్లలు ఆధారపడి చదువుకునేటువంటి పేద పిల్లలకు విద్యా ప్రయాణికి ఉన్నటువంటి ఫీ రీయింబర్స్మెంట్ పథకం యొక్క బకాయిలు ఎంతంటే అక్షరాల 11,000 కోట్ల రూపాయలు. ఈ రాష్ట్రము 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నాయని చెప్తున్నాడు. ఆయనే విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడని చెప్తున్నాడు. 10,000 కోట్లు ఒక్కసారి ఇవ్వడానికి ఏమవుతుంది? ఈయన మాటలు ఎట్లా నమ్మాలి మీరు చెప్పండి? మేము అధికారంలోకి వస్తే బకాయిలను క్లియర్ చేస్తాము, సింగిల్ విండో విధానాన్ని తీసుకొచ్చి, గ్రీన్ ఛానల్ని తీసుకొచ్చి అంటే ప్రతి నెల పైసలు వేస్తామని చెప్పిండు. 3 సంవత్సరాల నుంచి నేను ఎవరు ఆపి నువ్వు ప్రతి నెల వేస్తానంటే అసలు ఈ విషయం అనేది కోర్టుల మెట్లు ఎక్కడానికి కారణం ఎవరు? కోర్టుకు పోతేనే కదా పిల్లల దగ్గర మీరు ఏ పద పిల్లల దగ్గర నుంచి వసూలు చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పింది. ఈ ఒకవేళ కనుక మీరు బకాయిలు క్లియర్ చేసి నెల ఇచ్చేది ఉంటే కోర్టుకు ఎందుకు పోయే వాళ్ళు? ప్రైవేట్ విద్యా సంస్థలు కోర్టుకు ఎందుకు పోయినాయి అంటే ఆయన వీళ్ళు వాళ్ళ ఈ గవర్నమెంట్ తర్వాత ప్రైవేట్ విద్యా సంస్థలు కలిసి ఆడుతున్నటువంటి నాటకము. మేము కట్టలేము, మీరు విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేసుకోవాలంటే మీరు కోర్టుకు వెళ్ళండి. కోర్టులో మా లాయర్ ఏం చెప్పడు కాబట్టి అప్పుడు ఏం చేస్తుంది కోర్టు? మీరు ఏం చెప్తలేరు కాబట్టి మరి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకోండి అని చెప్పేసి చెప్తుంది అని చెప్పేసి ప్రీ ప్లాన్డ్ గా చేసినటువంటి ఒక పన్నాగం. దానికి అనుగుణంగా వీళ్ళు నైటే జీవో నెంబర్ 7 తీసుకొని వస్తే ఈ కోర్టు హియరింగ్ లో ఉన్నప్పుడు మీరు ఎట్లా తీసుకొని వస్తారని చెప్పేసి జీవో నెంబర్ 7 హోల్డ్ లో పెట్టింది హైకోర్టు. ఎక్కడ పరుగు పోతుంది అని చెప్పేసి దాన్ని రద్దు చేసి మొన్న నైట్ 6వ తారీఖు నైట్ జీవో నెంబర్ 8 నుండి జీవో నెంబర్ 9 తీసుకొని వచ్చారు. మరి జీవో నెంబర్ 8 జీవో నెంబర్ 9 లో ఏమున్నది? జీవో నెంబర్ 7 లేదున్నా జీవో నెంబర్ 8, 9 లో కూడా అదే ఉన్నది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద అంటే విద్యార్థుల అకౌంట్లలోనే మేము ఫీజులు వేస్తామని చెప్తున్నది. చెప్పిన తర్వాత ఏంటిది? సంవత్సరం మొత్తం కూడా ఈ పాస్ వెబ్సైట్ విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. ప్రతి 1 జూలై నుంచి వెళ్ళి ఏప్రిల్ నుంచి వెళ్ళి జూలై 31 వరకు ఒకటి, తర్వాత ఆగస్టు 1 నుంచి వెళ్ళి నవంబర్ 30 వరకు ఒకటి, తర్వాత డిసెంబర్ 1 నుంచి నవంబర్ 1 నుంచి వెళ్ళి డిసెంబర్ 31 వరకు ఒకటి, తర్వాత జనవరి 1 నుంచి మార్చ్ 31 వరకు ఒకటి, ఇట్లా 4 విడతలు చేసి దీనిలో అప్లై చేసుకున్న వాళ్ళకు ఒకటే విడతలు ఇస్తామని చెప్తున్నది. మరి ఇప్పుడు ఒకటే విడతలు ఇవ్వంగా ఎవరు వద్దంటున్నారు? ఏంటంటే విద్యార్థి అకౌంట్ లో వేస్తామని చెప్తే ఏం చేస్తారు వీళ్ళందరూ కూడా? ప్రైవేట్ వాళ్ళు ఎట్లా మీ అకౌంట్లలో గవర్నమెంట్ వేస్తా అంటున్నది కాబట్టి మీరు ముందే కట్టాలని చెప్తున్నది. ఈ దరిద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎత్తేసారు. ఇప్పుడు దోస్తుకు సంబంధించినటువంటి డిగ్రీ కాలేజ్ అడ్మిషన్స్ ఫస్ట్ విడత అయిపోయింది, సెకండ్ విడత అయిపోయింది, ఇప్పుడు థర్డ్ విడత జరుగుతున్నది. తర్వాత పాలిటెక్నిక్ సంబంధించి ఫస్ట్ విడత అయిపోయింది. వీళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ ఫీజులు వసూలు చేస్తున్నారు. అయిపోయింది. ఇప్పుడు వచ్చే 19th నుంచి ఇంజనీరింగ్ కాలేజీలలో అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీల విషయం మీకు తెలిసిందే, లక్షల ఫీజులు విలేకరుల నుంచి ఇప్పటికే వసూలు చేస్తున్నాయి. ఈ బకాయిలు ఇవ్వకపోతే సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితులు ఉంటే విద్యార్థుల దగ్గర నుంచి లక్షలు వసూలు చేస్తే మన శ్రీ హిందూ కాలేజీలో ఒక అబ్బాయి కట్టలేక చనిపోయిండు. అది ప్రభుత్వ హత్య కదా. ఇట్లా వీళ్ళు
ఇప్పటికే నన్ను కోసిన నా దగ్గర పైసలు లేవు, రాష్ట్రానికి 18,000 కోట్లే వస్తాయి నెలకు, నీ ఎట్లా పంచాలో మీరే చెప్పులి, ఆర్ కృష్ణయ్య పంచుతాడా, మంద కృష్ణయ్య పంచుతాడా, లేకపోతే ఇంకెవరు పంచుతారు, మీరు పంచరు, మీరే నడుపురు అని చెప్పి ఇట్లా శాతగానోడు మరి ఇవన్నీ ఉన్నాయని తెలిసినోడు కూడా ఎందుకు అప్పుడు హామీలు ఇచ్చిండు? అప్పుడు హామీలు ఇచ్చి ఇప్పుడు విద్యార్థులు అన్న విద్యా విభాగం అంటే అసలు విద్యారంగం అంటే మానవ వనరులను క్రియేట్ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి రంగం. దీనిలో నువ్వు $1 ట్రిలియన్ ఎకానమీని నేను సాధిస్తా, రైజింగ్ తెలంగాణ 1 అనేటువంటి ఒక లక్ష్యాన్ని నువ్వు పెట్టుకొని పోతాను. 5 సంవత్సరాల్లో $1 ట్రిలియన్, తర్వాత 2047 వరకు $3 ట్రిలియన్ ఎకానమీని నేను సంపాదిస్తాను, సాధించి పెడతాను, భారతదేశానికి ఒక గ్రోత్ స్టేట్గా ఈ తెలంగాణను నేను తీసుకొస్తాను, భారత్ ఫ్యూచర్ సిటీని ఇక్కడ కడుతున్నా, అది ఒక గ్రోత్ సిటీగా ఈ ఇండియాకు ఉంటాయని చెప్తున్నావు. మరి దీనిలో విద్యార్థులు చదువుకోకపోతే ఏ విధంగా మానవ వనరులు క్రియేట్ అవుతారు? రేపు పొద్దుగల వాళ్ళు ఎట్లా ఉద్యోగాలు చేస్తారు, ఎట్లా కంపెనీలు పెడతారు, ఎట్లా స్టార్టప్స్ పెడతారు, ఎట్లా ఈ దేశానికి వాళ్ళు అంటే రెవెన్యూను సంపాదించి పెడతారు చెప్పాలి. అలాంటి విద్యారంగాన్ని భ్రష్టు పట్టించి ఇవాళ కూడా సిగ్గు లేకుండా చెప్తున్నాడు విద్యా వైద్యం అనేది మాకు ఫస్ట్ ప్రియారిటీ అని చెప్పేసి. ఈయన చెప్పడం, ఈయన ప్రైవేట్ స్కూల్లో ఓపెనింగ్ పోతాడు, ఓపెనింగ్ పోయి ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ పోతాడు, ప్రైవేట్ స్కూల్ ఓపెనింగ్ పోతాడు, ప్రైవేట్ స్కూల్ ఓపెనింగ్ పోయి వీళ్ళు సామాజిక సేవతో వీళ్ళు సేవ చేస్తున్నారు, వీళ్ళు తక్కువ వేళ్ళనే మంచి విద్యను అందిస్తున్నారు అని చెప్పిన తర్వాత గవర్నమెంట్ స్కూళ్ళలో ఎట్లా చేరుతారన్న? మొన్నటికి మొన్న ఈ సిగ్గులేని ముఖ్యమంత్రి ఒక కాంక్లేవ్లో మాట్లాడుకుంటూ ఇక్కడ మా రాష్ట్రంలో 12,000 ప్రైవేట్ స్కూల్స్ ఉంటే 18 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు, అదే గవర్నమెంట్ స్కూల్లో 30,000 స్కూల్స్ ఉంటే 15 లక్షల మంది విద్యార్థులే ఉన్నారని చెప్తున్నాడు. మరి నీ ఐఏఎస్ ఏం చేస్తున్నారు, నీ ఐఏఎస్ ఏం చేస్తున్నారు, నీ ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారు, కింది ఉన్నటువంటి డిఈఓలు ఎంఈఓలు ఏం చేస్తున్నారు? అందుకోసమనే 27,000 స్కూళ్లను 4,000 స్కూళ్లకు కుదిస్తామని చెప్పి పేద పిల్లలు ఎవరైతే గూడెలలో ఉంటారన్న వాళ్ళు కొండల మించి గుట్టల మించి నడుచుకుంటూ పోయి చదువుకోవాలి. అక్కడ ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉంటాయి, వాళ్ళకి ఏం నేర్పిస్తారు? 5th క్లాస్ వరకు వాళ్ళకు మౌలికంగా ఏం కావాలో నేర్పిస్తారు. అలాంటి వాటిని ఎత్తేస్తే తండాలలో స్కూళ్ళు ఉంటాయి, అలాంటి వాటిని ఎత్తేస్తే అంటే మరి గిరిజనులకు, పేద గిరిజనులకు, తర్వాత ఎస్సీ కాలనీలలో ఉండేటువంటి పాఠశాలల్లో చదువుకునే అంటే అవకాశం ఇవ్వవా? ఏంటంటే పోయినా ఏం చెప్పిండు, మీరు బర్రెలు కాసుకోండి, గొర్రెలు కాసుకోండి, చేపలు పెంచుకోండి, చెప్పులు కుట్టుకోండి అని ఆయన డైరెక్ట్ చెప్పిండు. ఈయన ఈ స్కూల్ అనే మూసేసినాం అనుకో, గదే కూలీ నాలి వేసుకుంటారు, వీళ్ళు చదువుకుంటే మమ్మల్ని క్వశ్చన్ చేస్తారని చెప్పేసి ఈ విధంగా కుట్రలు పండుతున్నారు. కాబట్టి ఈ జీవో నెంబర్ 8, జీవో నెంబర్ 9 అనేటివి బ్లాక్ జీవోస్ గా ఏబీపీ అభివర్ణిస్తున్నది. ఏబీపీ తరపున వాటిని కోర్టులో ఏం ఛాలెంజ్ చేయట్లేదా? ఆ జీవోల్ని కోర్టులో ఛాలెంజ్ చేస్తా అన్న. దీనికి మీకు ఒకటి మొన్నటికి మొన్న ఈ ఫీ రియంబర్స్మెంట్ కి సంబంధించి ఎస్సీ వెల్ఫేర్ కి సంబంధించిన కమిషనర్ ఎవరైతే ఉంటారో విజయేంద్ర బోయి గారు వారిని నోడల్ ఆఫీసర్ గా పెట్టినారు. నోడల్ ఆఫీసర్ గా పెడితే వాళ్ళ దగ్గర మమ్మల్ని కలవనీయలేదు. అక్కడ ఉన్నటువంటి జాయింట్ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో ఆయన దగ్గరికి పోతే ఏం చెప్తారంటే, మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు, మీరు కోర్టులో పోయి తెలుసుకోండి, కోర్టులో మీరు మంచిగా వాదించండి, పెద్ద పెద్ద లాయర్లను పెట్టి వాదించండి. అంటే మరి గవర్నమెంట్ ఎందుకున్నది? పేద విద్యార్థుల కోసం. మేము కోర్టులో ఇంప్లీడ్ అయితే ప్రైవేట్ విద్యా సంస్థలు అంటే థర్డ్ పార్టీగా వీళ్ళు ఎందుకు వస్తారు? ఏబీపీకి ఏం సంబంధం ఇక్కడ? వాళ్ళు ఎందుకు వాదిస్తారంట అంటే నువ్వు మంచి లాయర్లను పెట్టుకొని వాదిస్తానేమో గవర్నమెంట్ ప్లీడర్ ఏంటనే సపరేట్ ఉండాలి, విద్యార్థుల పక్షాన మేము కొట్లాడుతానేమో వీళ్ళు ఎందుకు వచ్చిర్రు, మాకైతే పైసలు ఆగిపోతాయి అని చెప్పేసి ప్రైవేట్ కాలేజీలు. అన్న ఈ ప్రైవేట్ కాలేజీలు మీరు ఒకటి గమనించుర్రి, ప్రైవేట్ కాలేజీలు బంధువు పోయేటప్పుడు ఈ ముఖ్యమంత్రి స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు, చాంతాడంత ఫీజులు ఉన్నాయి, అక్కడెక్కడ మహబూబ్ నగర్లు ఉన్నాయి, నాకు ఇంకొక క్యాంపస్ గా ఉన్నట్టు హైదరాబాద్ లో, ఇవన్నీ నేను అద్దాన్నందుకే వీళ్ళు బంధుకు పోతున్నారని చెప్పిండు. చెప్పిన తర్వాత 2 నెలలకి ఏం జరిగిందో ఏమో మరి. జస్టిస్ గోపాల్ రెడ్డి గారు టీఎఫ్ఆర్సీ చైర్మన్ ఉన్నారు, ఆ గోపాల్ రెడ్డి గారి చైర్మన్ ఉన్నటువంటి ఆ టీఎఫ్ఆర్సీ ఏం చేసిందంటే ఈయన ఏ కాలేజీలు అయితే చెప్పిండో ఆ కాలేజీలలో లక్షల ఫీజులు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఒక 12 కాలేజీలకు ఫీజులు తగ్గించింది. అంటే 3 ఏళ్లకు ఒకసారి ఫీజులు సమీక్షించినప్పుడు పెరిగాననే ఉన్న రూల్ ఉన్నదా? అంటే దానిలో 5 రకాల ఉంటాయి, దానిలో ఉద్యోగాలు వస్తున్నాయా లేవా, ఫ్యాకల్టీ కరెక్ట్ ఉన్నాయా లేదా, మౌలిక వసతులు కరెక్ట్ ఉన్నాయా లేవా, ఈ పారామీటర్స్ తోనే దాని ఫీజులు నిర్ణయిస్తారు. ఒక 12 కాలేజీలు తగ్గితే వాళ్ళు కోర్టు పోతే మళ్ళీ దాన్ని రీవెరిఫికేషన్ చేస్తారట. మేమంటున్నాం 63 కాలేజీలలో 12 కాలేజీలు నువ్వు రీవెరిఫికేషన్ చేస్తున్నావు కదా, మిగతా 51 కాలేజీలు కూడా నువ్వు రీవెరిఫికేషన్ చేయాలి. నువ్వు పబ్లిక్ డొమైన్ లో ఇంత ఫీజు వసూలు చేసుకోమని చెప్పినప్పుడు ఎందుకు వారికి సంబంధించిన ఆడిట్ రిపోర్ట్స్ పబ్లిక్ డొమైన్ లో పెట్టమని చెప్పేసి మేము అడుగుతున్నాం. అడుగుతా పెట్టమంటాడు. మొన్న టీఎఫ్ఆర్సీ చైర్మన్ కలవడానికి పోతే ఆయన లేడు, అక్కడ ఆఫీసులో అడుగుతుంటాడు కదా,
అంత ముందుకు 4-5 ఏళ్ల క్రితం పెట్టదు కానీ ఇప్పుడు పెట్టలేదు ఎందుకో మాకు తెలియదు అని చెప్పేసి అని అంటాడు. అంటే దీనిలోనే కనబడుతున్నది కోట్లు వెనకరించుకోవడం కోసం. ఎందుకంటే ఇక్కడ నుంచి ఢిల్లీకి కప్పం కట్టడానికి వీళ్ళే పైసలు ఇవ్వాలి, ఇక్కడ నుంచి ఎలక్షనీరింగ్ చేయడానికి కూడా వీళ్ళే పైసలు ఇవ్వాలి. కాబట్టి రీసెంట్ కూడా 10+2 మేము అమలు చేస్తామని చెప్పేసి అన్నటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ దాన్ని విత్డ్రా చేసుకునేది. ఇది ఇంటర్మీడియట్ కాలేజీకి సంబంధించినటువంటి అన్ని మళ్ళీ ఒక జేసీ ఏర్పడి వాళ్ళు ఎంతో కొంత కప్పం కట్టినట్టున్నారు, మళ్ళీ అది వెనక వేసుకోవడం జరిగింది. అది కూడా మీకు దృష్టిలో ఉన్న అంటే నారాయణ శ్రీ చైతన్య కాలేజీలు వాళ్ళ కబంధ హాస్టల్లో ఇంటర్మీడియట్ వ్యవస్థ బంద్ అయి ఉన్నది. మరి వాళ్ళు స్కూల్ పెట్టుకొని తర్వాత వీటిని కూడా ర్యాపిడ్ గా గ్రో చేసిన తర్వాత కదా దాన్ని ఇంప్లిమెంట్ చేసేది. లేకపోతే నారాయణ కట్టేటి శ్రీ చైతన్యులు కట్టేటి ఆగిపోతాయి కదా. అందుకోసమనే వాళ్ళని సంతృప్తి పరచడం కోసమే, విద్యా మాఫియాను సంతృప్తి పరచడం కోసమే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు. దానిలో భాగంగానే ఈ ప్రైవేట్ స్కూళ్ళకు వత్తాసు పలుకుతున్నాడు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా మాఫియాకి బ్రాండ్ అంబాసిడర్ గా రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఈయన విద్యాశాఖ మంత్రిగా అన్ఫిట్. కాబట్టి ఇప్పటికైనా సిగ్గు శరం ఏమన్నా ఉంటే విద్యాశాఖ మంత్రిగా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా అయ్యి 10,000 కోట్లను వెంటనే రిలీజ్ చేసి ఈ బ్లాక్ జీవులను అన్న దీనిలో ఇంకెంత దుర్మార్గమైనటువంటి ఒక విధి విధానాలలో ఒకటి పొందించిందంటే, విద్యార్థులకు వాళ్ళ అకౌంట్లో పడ్డ తర్వాత వారం రోజులలో కట్టకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతారట. అంటే వాళ్ళు ఏమన్నా నక్సలైట్లా, లేకపోతే దేశద్రోహులా, లేకపోతే వాళ్ళు ఏమన్నా క్రిమినల్సా పెట్టేది వాళ్ళు ఎట్లా ఫీజు కడతారు. మరి ఓకే, నువ్వు 11,000 కోట్లు ఇప్పటి వరకు చెల్లించలేదు వాళ్ళకు, నువ్వు మీకు అర్థమని చెప్పేసి జీరో అంటే ఫీజు టు బి పేడ్ జీరో అని అలాట్మెంట్ ఆర్డర్లు ఉంటాయి. వాళ్ళు జైలు 11,000 కోట్లు నీ ప్రభుత్వమే బాకీ పడి ఉన్నది. మరి నీ మీద కేసు పెట్టాలి, నిన్నే జైలు వేయాలి, నీ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. మరి ఇవంతా చెప్పిన విద్యార్థుల మీద క్రిమినల్ కేసులు పెడితే కరెక్టే, మరి వాళ్ళ అకౌంట్లలో పడతాయని చెప్పేసి మీరు తర్వాత మీ దగ్గరనే ఉంచుకోండి అని చెప్పేసి ఇప్పుడు ముందే అడ్మిషన్లకు ముందే వాళ్ళ దగ్గర నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారు. మరి ప్రైవేట్ కాలేజీల మీద ఏ రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతావు, వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెడతావు, ఏ క్రిమినల్ కేసులు పెడతావు, వాళ్ళ జైలుకి పంపేవా? అంటే ప్రైవేట్ కాలేజీలు నీ గవర్నమెంట్ కలిసి ఆడే నాటకంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు నలిగిపోతున్నారు. వాళ్ళను నువ్వు విద్య అందకుండా వాళ్ళను మధ్యలో చంపేసే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఈ ఫీ రింబర్స్మెంట్ రాకుండా వాళ్ళ మీద అయినటువంటి కేసులకు, వాళ్ళు జైలు పోయినటువంటి ఘటనలకు, వాళ్ళు చనిపోయినటువంటి చావులకు ఈ ప్రభుత్వమే కారణం అని చెప్పేసి ఏబీపీ ఆరోపిస్తున్నది. ఖచ్చితంగా ఈ స్కూల్ లెవెల్లో జరిగేటువంటి అవినీతి మీద, ఇంటర్మీడియట్ కాలేజీలు, తర్వాత ఈ ఫీ రింబర్స్మెంట్ మీద మా ఉద్యమ కార్యాచరణ ప్రారంభమైంది. ఖచ్చితంగా జైలు గోడలు బద్దలు కొట్టైనా సరే విద్యార్థులకు హక్కు రావాల్సినటువంటి ఫీ రింబర్స్మెంట్ పథకాన్ని మేము కాపాడుకుంటాము. బకాయిలు రిలీజ్ చేసేంత వరకు రేవంత్ రెడ్డిని వెంబడిస్తామని చెప్పేసి, రాజకీయంగా సమాజ్ చేసేంత వరకు కూడా ఏబీవీపీ ఉపక్రమించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు మాట్లాడతారా? ఏం పేరు? రాజు, జాయింట్ సెక్రటరీ. చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అనే సూడో ఇంటలెక్చువల్, అంటే ఆయనకు విషయ పరిజ్ఞానం అనేది లేదు దేని మీద. చదువురాని ముఖ్యమంత్రి యొక్క రాష్ట్రంలో చదువుకునే వాళ్లకు విద్యాశాఖ మంత్రి ఉన్నాడు అన్న. ఈయననేమో ఫారెన్ టూర్లు పోతాడు. ఫారెన్ టూర్ పోయి మా ముఖ్యమంత్రి చదువుకోవడానికి పోతే 65 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరని ఇక్కడ ముఖ్య ఎమ్మెల్యేలు మంత్రులు గప్పాలు కొట్టిరు. ఈయనకి ఏంటిదో ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, హిందీ రాదు అన్న పెద్ద పెద్ద సభలు ఎక్కితే ఏంటిదో ఏమంటారంటే వాడిని ఈరుతా వీని నరుకుతా, ఇది తప్ప ఏం చెప్తలేడు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఈ రోజు విద్యాశాఖ మంత్రి నియాగర పెట్టుకున్నావు కదా, ఈ యొక్క విద్యాశాఖ మంత్రి తోటి ఈ 2.5 సంవత్సరాలలో ఏ మాత్రం ఈ యొక్క విద్యార్థికి హెల్ప్ చేసినవా? 11,000 కోట్ల స్కాలర్షిప్ విడుదల చేసినవా? బహిరంగ చర్చకు ఏబీవీపీ సిద్ధం. ఎందుకంటన్నా మేము గోసపడుతున్నాం. పేద తల్లిదండ్రుల ఇల్లు కూడా వేస్తుండు ఐదులతోటి, పేద కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. నేడు పేద విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని కుట్ర ఎత్తుండు అన్న. జీవో నెంబర్ 7 ఎందుకన్నా? ఈయన నిజంగా ప్రైవేట్ యాజమాన్యాలకు పైసలు 11,000 కోట్లు చెల్లిస్తే ఈరోజు జీవో నెంబర్ 7 ఎందుకు, 8 ఎందుకు, 9 ఎందుకు? ఈ 11,000 చెల్లించని నేను ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేస్తా, పాఠశాల విద్యను మూసేస్తా. ఈరోజు ఏదైతే 27,000 స్కూళ్ళు ఉన్నాయి 4,000 స్కూల్లో తెస్తా. నేనంత చదువుకున్నోని లేను, నా అంత మునాడు లేడు, నా అంత పోటుగాలు లేడు, నేనొక్కడిని యొక్క రాష్ట్రాన్ని పరిపాలిస్తా అనే ఒక సూడో ఇంటలెక్చువల్ తత్వంలో ఈ రేవంత్ రెడ్డి ఉన్నాడు. పేద విద్యార్థులారా, పేద తల్లిదండ్రులారా, ఏబీవీపీ ఒకటే వినయిస్తుంది. ఒకసారి గుర్తుంచుకోండి. కాంగ్రెస్ కు ఓటెత్తే బతుకు మారుతా అనుకున్నావు, కాంగ్రెస్ కోటెత్తే నీ కుటుంబం బాగుంటుంది అనుకున్నావు, కాంగ్రెస్ కోటెత్తే ఇందిరా మిల్లు వస్తా అనుకున్నావు, కాంగ్రెస్ కోటెత్తే ఫీజు రియంబర్స్మెంట్ వస్తా అనుకున్నావు. కాంగ్రెస్ కోటెత్తే ఇందిరా మిల్లు పోయింది, కాంగ్రెస్ కోటెత్తే ఫీజు రియంబర్స్మెంట్ పథకం పోయింది. హైదరాబాద్ తోటి ఇల్లు కూడా వేసే
మీ కుటుంబం కొడుకు బిడ్డనేమో ఫీజు రిమర్సల్ దాకా రోడ్డు మీద పడే. మరి ఎందుకు ఈ కాంగ్రెస్? మీ ఇప్పటిదాకా చెప్పుకుంటే ఇంకా నిరుద్యోగుల కోసం అయితే ఇంకా ఘోరంగా ఉంది. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, గప్పాలు కొట్టిండు, యూత్ డిక్లరేషన్ పెట్టి ప్రియాంక గాంధీని అక్కడికి వెళ్ళి పిలిచి ఢిల్లీకి టికెట్లు బుక్ చేసి అమ్మ రామ్మ 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 అంటే వచ్చి అమ్మ ఏం చెప్పింది, మీ తెలంగాణ భవిష్యత్తు మారుస్తా, నిరుద్యోగుల భవిష్యత్తు మారుస్తా, ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, కాంగ్రెస్ మీ కొరకే ఉంది, కాంగ్రెస్ ఉన్నది పేద విద్యార్థుల కోసం, సబ్బండ వర్గాల కోసం, నిరుద్యోగుల కోసం అన్నారు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పిఆర్సి నివేదిక ప్రకారం ఎన్ని లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటి ఒక శ్వేతపత్రం యొక్క బహిరంగ చర్చకు రేవంత్ రెడ్డి సిద్ధమా? జాబ్ క్యాలెండర్ అంటే ఏందన్నా, జాబ్ క్యాలెండర్ లో సరే డేట్లు ఇచ్చి ఇదే మీ జాబ్ క్యాలెండర్ రాసుకోరి, ఇదే మీరు దీని ప్రకారం ప్రిపేర్ గాని అంటారు. 5,000 పోస్టులు అవుతారట పోలీసు. ఎన్ని ఉన్నాయి ఈ యొక్క రాష్ట్రంలో? 20,000 పైచలకు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి. దిలుసునార్లకు ఉద్యోగం స్టార్ట్ చేశారు. ఈ రేవంత్ రెడ్డి అన్న ఎక్కడున్నాడో తెలుస్తున్నాడు. టీజీపీఎస్సీ చైర్మన్ కు పేపర్ లీక్ అయిన సంబంధం లేదు, గ్రూప్ 2 1 గ్రూప్ 1 గ్రూప్ 2 2 సార్లు బయోమెట్రిక్ క్యాన్సర్ అయిన సంబంధం లేదు. ఇవన్నీ జరిగినప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే విద్యా వైద్యమే నాకు ప్రామాణికం, విద్యా వైద్యంతో మా ప్రభుత్వం నడుతుందంటే, విద్యా వైద్యం ఏం చెప్తుందంటే నారాయణ శ్రీ చైతన్య ఏజెంట్ లెక్క మారి, ఒక బ్రోకర్ లెక్క మారి, ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల కుమ్మకై నేటికి కూడా పాఠశాల విద్యలో అన్న 15 నుండి స్కూల్ ప్రారంభం, ఒక యూనిఫామ్ లేదు, ఒక బుక్కులు లేవు, ఒక టీచర్ లేడు, మౌలిక సదుపాయాలు లేవు. ఇదా అన్న కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ అంటే బతుకు మారుద్ది అనుకున్నాం, కాంగ్రెస్ అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం, కాంగ్రెస్ అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అనుకున్నాం, కాంగ్రెస్ అంటే ఉస్మానియా యూనివర్సిటీలో నేను చదువుతున్నా ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ చేస్తా అనుకున్నాం. మొన్న వచ్చిన మా యూనివర్సిటీకి వచ్చి 1000 కోట్లు ఇస్తున్నాం ఈ యూనివర్సిటీకి, మీకేందా ఓ దళితుడిని అక్కడ వీసీ చేసినా మీకు 1000 కోట్లు ఇస్తున్నా, దీనికన్నా ఇంకేం చెప్తుంది మా ప్రభుత్వం అంటే దళితుడిని వీసీ చేసినావు. ఆ వీసీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మారి 1000 కోట్ల రూపాయలు ₹1 విడుదల చేసిన దాఖలలో, తెచ్చిన దాఖలలో ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ ఇదే కాసిం సారు మా సార్ చేస్తారట, రేవంత్ రెడ్డి సార్ మీరు చేయాలి, రిక్రూట్మెంట్ చేయాలి, యూనివర్సిటీలు బలోపేతం చేయాలి సార్ అని సభవించాలి మాట్లాడు. కాసిం సార్ ఎక్కడ అంటూ ఒకసారి వినండి, మా గోస్ వినండి. అదే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గా మీరున్నారు, మీరు ఏ శాఖలు ఉన్నారో, ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నారో అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ జరగలే. వీటి మీద మీరు ఆ రోజు బయటకు వచ్చి చెప్పారుగా ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ బీఆర్ఎస్ హయాంలో నల్ల బోర్డు పెట్టి బయటకు వచ్చి పిల్లలకు ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ కావాలని చెప్పిన కాసిం సారు ఈరోజు ఎక్కడ ఉన్నాడు? కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, ఏదైతే కొందరు ప్రొఫెసర్లు కావచ్చు, కొందరు వీసీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లుగా మారి ఈరోజు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తారు. విద్యా కమిషన్ చైర్మన్ ఎందుకు రాజీనామా చేసిండు కూడా తెలియదు. స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ తెచ్చిండు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చిన అన్నాడు, రేషనైజేషన్ పేరు మీద విద్యా కమిషన్ చైర్మన్ చెప్పింది రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆ స్కూళ్ళని ఎక్కడికి 27,000 స్కూళ్ళని 4,000 తెచ్చిండు. అంటే పేదోడు చదువుకోవద్దు, ఈ రాష్ట్రంలో పేదోడు బతకద్దు, పేదోడు ఇల్లు కూలాలే, పేదోని ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వద్దు. కాబట్టి ఏబీ ఒకటే వినయిస్తుంది అన్న కాలోజ్ టీవీ నుండి, పేద తల్లిదండ్రులారా మనం మోసపోయినాం. కాంగ్రెస్ ఏదో ఇస్తా అనుకున్నాం, కాంగ్రెస్ ఏదో ఇస్తా అనుకున్నాం, కాంగ్రెస్ పార్టీ వేసేది మొత్తం కూడా మన మీద కుంభకోణమే. కాంగ్రెస్ పార్టీ అంటే పేదోని నిలగొట్టడు, కాంగ్రెస్ పార్టీ అంటే ఫీజు రియంబర్స్మెంట్ చేయకూడదు. కాబట్టి నీ కుటుంబం కాంగ్రెస్ పార్టీతో సంతోషంగా లేదు, మరి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉద్యమం స్టార్ట్ చేస్తున్నాం. విద్యార్థి పరిషత్ ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యను మొదలు పెట్టుకుంటే యూనివర్సిటీ రిక్రూట్మెంట్ దాకా, యూనివర్సిటీలో బలోపేతం దాకా కూడా ఏదైతే కథనబేరి ప్రోగ్రామ్ తోటి లక్షలాది మంది విద్యార్థులని పరేడ్ గ్రౌండ్ లో ఏకం చేసి ఈ యొక్క రాష్ట్రంలో పాఠశాలలు మూతపడ్డాయి, 8,824 పాఠశాలలు మూతపడ్డాయని బీఆర్ఎస్ తరిమి కొట్టినాం. ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ చేస్తా అన్నాం, ఈరోజు ఉద్యోగాలు ఇస్తలే అన్నాం, యూనివర్సిటీలు బలోపేతం చేస్తారా అని లక్షలాది మందిని ఏకం చేసి పరేడ్ గ్రౌండ్ లో ఉద్యమానికి శ్రీకారం చుట్టి ఈరోజు బీఆర్ఎస్ ఏదైతే కేసీఆర్ ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ ని ఫామ్ హౌస్ లో పంపిస్తే ఆ ఫామ్ హౌస్ లో పోయిన దొర ఈనాడు కూడా బయటకు వస్తలేడు. విద్యార్థి పరిషత్ నేడు కూడా ఇదే అంగీకారంతో ఇదే రేవంత్ రెడ్డి జూటా మాట లంగా దొంగ ఇంకేమైనా ఉంటే నానా వచనాలు పెట్టే రేవంత్ రెడ్డిని ఒకటే అంటున్నాం, రేవంత్ రెడ్డి సారు నువ్వు నోరు ముయ్యి సారు, నీతోటి ఏమి కాదు, ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నువ్వు చక్కుదిద్దపరచలేవు, విద్యా వ్యవస్థ అంటే కార్పొరేట్ మాఫియా తోటి కుమ్మకాయ చేస్తున్నావు. ఇప్పటికైనా పేద విద్యార్థులారా, పేద తల్లిదండ్రులారా చైతన్యం కండి. మీ కొడుకు బిడ్డకు ఫీజు నెంబర్ ఇయ్యాడు, తెల్లారి అడ్మిషన్ పొందిన తెల్లారి ఫీజులు బదిలీ చేస్తారు. జీవో నెంబర్ 7 తెచ్చే 11,000 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ ఉండే, ఇప్పటికి మీ ఇంటికాడ చూస్తేనేమో రైతు భరోసా లేదా, రైతు రుణమాఫీ కాలేదా, మీ ఇంట్లో కుటుంబానికి నిరుద్యోగం ఉంటే ఉద్యోగం రాలేదా, విద్యార్థి ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ రాలేదా? ఇదేనా కాంగ్రెస్ మేనిఫెస్టోలు? 4 గ్యారంటీలు అన్నాడు, 420 హామీలు అన్నాడు, ఆఖరికి ఒకటే హామీ వర్కౌట్ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో. పేదోని చంపాలి, పెద్దోనికి పెట్టాలి, పేదోని చంపాలి, పెద్దోనికి పెట్టాలి, తెల్లారులైతే కార్పొరేట్ కార్యాలయం ఓపెన్ చేయాలి. కార్పొరేట్ ఈరోజు ఏదైతే వైద్యం మన హాస్పిటల్ ఓపెన్ చేసి మీరు ఈ యొక్క రాష్ట్రంలో మొత్తం చక్కుదిద్దా అంటే ఉన్నోనికి పెట్టినప్పుడు నువ్వు ఉన్నోనికి పెడితే రాష్ట్రంలో ఎవడు
మేల్పడతాడు. లేనోనికి పెట్టి లేనోని కొద్దిగా అండర్ రూట్ నుండి బయటికి తీసుకొచ్చినప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మాలాంటి పేద విద్యార్థులు 20 లక్షల మంది ఫీజు రియంబర్స్మెంట్ అర్హులం. మేము మాకు స్కాలర్షిప్ ఇచ్చినప్పుడు, మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినప్పుడు, మా ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ చేసినప్పుడు, మా యూనివర్సిటీలు బలోపేతం చేసినప్పుడు ఈ రోజు ఈ యొక్క విద్యా వ్యవస్థ బాగుంటే ఈ యొక్క రాష్ట్రం బాగుంటది. కానీ ఈ యొక్క విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఘనత ఈ యొక్క రేవంత్ రెడ్డి ఎదురుది. కాబట్టి రేవంత్ రెడ్డిపై ఉద్యమానికి ఏబీపీ శ్రీకారం చుట్టింది. పేద విద్యార్థుల చైతన్యమై ఏబీపీ చేసే పోరాటంలో మీరు భాగస్వాములు కాండి. జీవో నెంబర్ 7 వద్దు, మనకు 8 వద్దు, 9 వద్దు. ఏదైతే పేదోనికి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు పేదోడు చదువుకోవాలంటే ఆనాడు కలెక్టర్ మీటింగ్ పెట్టి మీరు పేదోని హింసించద్దు, పేద విద్యార్థిని హింసించద్దు, స్కాలర్షిప్ ప్రైవేట్ యాజమాన్యాల అకౌంట్లలో పడితే ఆ అకౌంట్లలో పడ్డప్పుడే పైసలు తీసుకోవాలని రాజశేఖర రెడ్డి గారు చెప్తే నేను హింసిస్తా, నేను పేదోని దగ్గర నుండి పైసలు వసూలు చేస్తా అని హైకోర్టులో ఏదైతే ప్రైవేట్ యాజమాన్యాలు ఈ రోజు కేసు ఎత్తే ఆ కేసుకు 3-4 సార్లు నేను ఏం చెప్తావు సార్ అంటే నేను ఏం చేయ దాని మీద ఇంప్లీడ్ కూడా కానీ చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి. విద్యార్థి పరిషత్ కోర్టును కూడా ఆశ్రయించింది. జూన్ 24వ తారీఖు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ మీద చర్చ ఉంది, ఆ చర్చలో భాగంగా హైకోర్టులో కూడా కేసు వేసినాం. దాదాపు 50 మంది విద్యార్థులను ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ అర్హుల్ని 0 రూపాయి కలవటప్పుడు నువ్వు ఫీజు ఎట్లా వసూలు చేస్తావు, 2026-27 సంవత్సరానికి మీ ఎందుకు కట్టాలి ఫీజు అని విద్యార్థి పరిషత్ పేద విద్యార్థుల నుండి కొట్లాడుతుంది. కాబట్టి ఏబీపీఎస్ఏ పాఠశాల విద్య నుండి యూనివర్సిటీ విద్య దాకా ఈరోజు ఉద్యమాలు చేస్తాం. పాఠశాల స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడి చేస్తాం, ఇంటర్మీడియట్ బోర్డు ఎడ్యుకేషన్ ముట్టడి చేస్తాం, సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేసి రేపు పొద్దున రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కనబడితే ఎక్కడైనా కనబడితే అడ్డుకొని మా ఫీజు రియంబర్స్మెంట్ ఏది బిడ్డ, మా స్కాలర్షిప్ ఏది బిడ్డ, మాకు రావాల్సిన ఉద్యోగాలు ఏది బిడ్డ అని నిలదీశాక కూడా విద్యార్థి పరిషత్ పేద విద్యార్థుల నుండి కొట్లాడుతని కాలేజ్ నుండి రేవంత్ రెడ్డి గారికి ఏబీపీ సూటిగా ప్రశ్నిస్తుందన్న. థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికైతే రేవంత్ రెడ్డి ఈ యొక్క విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రింబర్స్మెంట్ ను ఎత్తేయడానికి ఒక పలుమార్లు అనే ఒక దశల వారీగా కుట్రలు చేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో యాజమాన్యాలతోటే చెప్పించడం కావచ్చు, లేకపోతే కోర్టులో జీవోలు తీసుకురావడం కావచ్చు, లేకపోతే ఫీజు రింబర్స్మెంట్ మీద డైరెక్ట్ విద్యార్థుల అకౌంట్లు వేస్తానని చెప్పేసి అనడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే 100% గతంలో వైఎస్ రాజశేఖర్ తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ఫీజు రియంబర్స్ పథకం అవుతుందో దాదాపు ఇప్పటి వరకు కూడా నాకు తెలిసి 20 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమం నిరంతరంగా జరుగుతుంది. నేను కూడా ఫీజు రియంబర్స్ భాగంగా చదువుకున్నామని. సో 20 సంవత్సరాలుగా నిరంతరాయంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క పథకం అవుతుందో లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు అమెరికాలో వివిధ దేశాల్లో లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా తమ యొక్క జీవితాలు గడుపుతుంటే అది 100% ఫీజు రియంబర్స్ వల్ల అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. అలాంటి ఒక పథకాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి చాలా పకడ్బందీగా దీన్ని రద్దు చేయడానికి భారీ కుట్ర చేస్తుండగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఏబీపీ చాలా స్పష్టంగా చెప్తుంది, దీనిపైన మరొక పోరాటానికి సిద్ధంగా మేము విద్యార్థులను కూడా తరలిస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి పోరాటాలకు ఖచ్చితంగా తెలంగాణ సమాజం వీరికి మద్దతుగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం, ఇది వాళ్ళ జీవితాలకు సంబంధించిన అంశం ఇది. సో ఒకసారి ఫీజు రింబర్స్ కూడా ఎత్తేస్తే కనుక విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది, చదువుకు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చాలా పకడ్బందీ కుట్రలు ఈ రోజు విద్యాశాఖ మొత్తం కూడా నిర్వీర్యం చేసే దిశగా అనే ఒక పాలన ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది.